తెలంగాణ ప్రజలకు నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో తెలంగాణ నుండి గద్దరు పేరు లేదని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గద్దరు మంచి ప్రజాకవి, మంచి సింగరు, మంచి రైటరు. తన ఆటపాటలతోటి గత 40 సంవత్సరాల నుండి ప్రజలను ఎంతో చైతన్యపరిచినాడు. దాన్ని ఎవరు కాదనలేరు. కానీ గద్దర్ యొక్క సైద్ధాంతిక ఆలోచన రాజ్యంపై తిరుగుబాటు. ఇది ఊటకు ప్రజాస్వామ్యము, ఎన్నికలను బహిష్కరించండి, తుపాకీ గుట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుందని తన ఆటపాటలతోటి ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది. తన ఆటపాటలతోటి ఎంతోమంది యువకులు నక్సలైట్ల లోపల కలిసి ప్రభుత్వం పైన తిరుగుబాటు చేయడం జరిగింది. 1990 ఆ ప్రాంతంలో అయితే తెలంగాణ లోపల నిత్యము ప్రభుత్వానికి నక్సలైట్లకు యుద్ధం జరుగుతూనే ఉండేది. ఎక్కడో కాడ ఎన్కౌంటర్ లోపల ఇటు నక్సలైట్లు, మావోయిస్టులు, ఇటు పోలీస్ అధికారులు చనిపోతూ ఉండేవారు. మరి నక్సలైట్లు చంపిన దానికి ప్రతీకారంగా పౌరులను, పోలీస్ అధికారులను నక్సలైట్లు చంపేవారు. ఇది తెలంగాణలో గత 30-40 ఏళ్ళ ముందు నిత్యకృత్యమయ్యేది. దీనికి ముఖ్య కారణము గద్దర్ యొక్క ఆలోచన విధానం. మరి గద్దర్ గారు చివరిదాకా అదే ఆలోచన విధానంతో ఉన్నాడా అంటే లేడు. ఈ మధ్యకాలంలో గద్దర్ గారు తనకు తానే స్వయంగా ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించి రాజకీయ పార్టీలో చేరడానికి ప్రయత్నం చేసిండు. రాహుల్ గాంధీ దగ్గరికి పోయి స్టేజ్కి పోయి రాహుల్ గాంధీని ముద్దాడిండు. ప్రజాస్వామ్యాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి తన కొడుకు కూతురు రాజకీయాల్లోకి తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిండు. తర్వాత గద్దర్ గారు వాళ్ళ కూతురుకు ఒక రాజకీయ పార్టీ ప్రస్తుత ప్రభుత్వము పదవి కూడా ఇచ్చినది. మరి రాజ్యంపై తిరుగుబాటు చేసిన వ్యక్తికి కేంద్ర ప్రభుత్వము ఏ విధంగా పద్మ అవార్డు ఇస్తుంది? అది ప్రజలు గ్రహించాలి. తన సంతానాన్ని కొరకు మాత్రమే తన సిద్ధాంతాన్ని మార్చుకొని చివరి వరకు కూడా అతడు ఒక ప్రభుత్వ వ్యతిరేకంగా ఉండడం జరిగింది. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వము గద్దర్ గారికి పద్మ అవార్డు ఇవ్వాలనుకుంటే వాళ్ళ ప్రభుత్వము గతంలో 10 సంవత్సరములు అధికారంలో ఉన్నది. అప్పుడు గద్దర్ గారికి పద్మ అవార్డు ఇవ్వచ్చు కదా. అంటే వారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఆలోచన విధానము, ఇతర పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక పార్టీ ఆలోచన విధానము కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా సరే మద్దతు ఇస్తే చాలు, ఓట్లు ఎత్తే చాలు, దేశద్రోహులైన వాళ్ళను కాంగ్రెస్ పార్టీ ఇష్టపడతారు. కాబట్టి దేశద్రోహులకైనా అవార్డు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుంది. అటువంటి నైజం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ ఏది చూసినా తన ఓట్ల అవసరం కొరకు ఆలోచన చేస్తుంది. కాబట్టి గద్దర్ను ఆ పార్టీ వ్యక్తిగతంగా వాడుకోవడం జరుగుతుంది. ప్రజలారా, ఇది ఆలోచించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.